హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ ఆస్పిరెంట్ తెలుగు. ఈరోజు వీడియోలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాము ఎంసీక్యూ టైప్లో. మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా? భారతదేశ సర్వోన్నత చట్టం ఏది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంని భారతదేశం యొక్క సర్వోన్నత చట్టం అంటారు, సుప్రీం లా ఆఫ్ ఇండియా. మరి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? మరి భారత రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అంటే దేశాన్ని ఎలా పాలించాలి, ప్రభుత్వ అధికారాలు ఏమిటి, ప్రజల హక్కులు మరియు విధులు ఏమిటి అనే విషయాలను నిర్దేశించే ప్రాథమిక చట్టాల సమూహారమే రాజ్యాంగం. మరి భారత రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన సమయం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి. అలాగే భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది అంటే నవంబర్ 26, 1949. 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగం ఆమోదించబడింది. మరి భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారత రాజ్యాంగం జనవరి 26, 1915న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 26 జనవరి 1950. ఆమోదించబడింది మాత్రం నవంబర్ 26, 1949. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉండేవి? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ ఉండేవన్నమాట. అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని పార్ట్స్ ఉండేవి? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాగాలు ఉండేవి? 22 పార్ట్స్, 22 భాగాలు రాజ్యాంగంలో ఉన్నవి. అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు షెడ్యూల్స్ 8 ఉండేవి. 8 షెడ్యూళ్ళు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అమల్లోకి వచ్చినప్పుడు 8 ఉన్నాయి, ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. రాజ్యాంగ సవరణలు ఈ ఆర్టికల్ ప్రకారం జరుగుతాయి. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణలు అనేవి జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ హృదయం మరియు ఆత్మగా ఈ ఆర్టికల్ని పిలుస్తారు? రాజ్యాంగ హృదయం మరియు ఆత్మగా ఆర్టికల్ 32ను పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ, హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఆర్టికల్ 32ను ఎవరు పేర్కొన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం హృదయం మరియు ఆత్మ అని ఆర్టికల్ 32ను పేర్కొన్నారు. నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్ 32 అలాగే ఆర్టికల్ 368 గురించి డిస్కస్ చేద్దాము. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.